ఒంగోలు వరల్డ్ హార్ట్ డేని పురస్కరించుకొని ఈ నెల 29వ తేదీ నుండి అక్టోబర్ 29వ తేదీ వరకు జిల్లాలోని డాక్టర్లతో పాటుగా సామాన్య ప్రజలకు కూడా సమగ్ర గుండె సంరక్షణకు సంబంధించిన టెస్టులను ప్రత్యేక ప్యాకేజీల ద్వారా అతి తక్కువ ధరలకు సేవలు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. స్థానిక హాస్పిటల్ ఆవరణలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ గుండె జబ్బుల వైద్యంలో శాస్త్రీయ పరంగా సాంకేతికంగా ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు. ప్రచార మాధ్యమాలలో చూస్తున్న ఆకస్మిక మరణాలను 80% వరకు నివారించవచ్చని పేర్కొన్నారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ అందిస్తున్న సేవలలో ఒకటైన సిటీ యాంజియోగ్రామ్, కాల్షియం స్కోర్ పరీక్షల ద్వారా గుండెకు సంబంధించిన రక్తనాళాలలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ గడ్డలను ముందే తెలుసుకొని ఆకస్మిక గుండెపోటు మరణాలను నివారించడమే కాకుండా జన్యుపరంగా వచ్చే గుండె సమస్యలను కూడా ముందుగానే గుర్తించి తగిన వైద్య సేవలు పొందవచ్చని అన్నారు. హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సింతాల్ కుమార్ మాట్లాడుతూ వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని హాస్పిటల్లో 8,200 విలువైన కార్డియాక్ హెల్త్ ప్యాకేజీని కేవలం 2,500కి అందిస్తున్నామని అన్నారు. అలాగే 18,000 విలువ చేసే కరోనరీ యాంజియోగ్రామ్ ప్యాకేజీని కేవలం 9,000కి అందిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా 13,000 విలువ చేసే సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ ప్యాకేజీలు కేవలం 7,000కి అందిస్తున్నామని అన్నారు. ఈ ప్యాకేజీలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హాస్పిటల్ సిఓఓ డాక్టర్ హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ ఐఎంఏ ప్రకాశం జిల్లా సమితి కోరిక మేరకు జిల్లాలోని వైద్యులకు వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ ప్యాకేజీలను తక్కువ ధరలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. వైద్యం చేసే డాక్టర్లు ఆరోగ్యంగా ఉంటే జిల్లా ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారని ఉద్దేశంతో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. సామాన్య ప్రజలకు కూడా ఈ ప్యాకేజీని సద్వినియోగం చేసుకుంటే ప్రజలందరికీ హార్ట్ డిసీజెస్ దానివల్ల సంభవించేటటువంటి సడన్ కార్డియాక్ డెత్స్ని ప్రివెంట్ చేయడానికి ప్రజలకు అవగాహన కల్పించడం ఒక ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో అత్యంత అధునాతనమైనటువంటి సిటీ యాంజియోగ్రామ్ చేయగలిగినటువంటి సిటీ మిషన్ని ఈ మధ్యనే మనం ఇనాగరేట్ చేస్తున్నాం. అయితే ఈ సిటీ యాంజియోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ముందుగానే హార్ట్ డిసీజెస్ని పర్టికులర్గా హార్ట్ అటాక్స్ రాకుండా ముందుగానే కనుక్కోవడం అనేది మీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సిటీ యాంజియోగ్రామ్ వచ్చిన తర్వాత మన ప్రకాశం జిల్లాలో ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఆ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క సీనియర్ లీడర్స్ డాక్టర్స్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ సిటీ యాంజియోగ్రామ్ సేవలు అందించడానికి ఏదైనా ఒక స్పెషల్ ప్యాకేజ్ కానీ వాళ్ళకి ఒక అవగాహన కల్పించి దీన్ని డాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ దీన్ని యూటిలైజ్ చేసుకునేదానికి ఏర్పాటు చేయమని మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ సిటీ యాంజియోగ్రామ్ యొక్క అవగాహన కల్పించి వాళ్ళు దీన్ని వాడుకునేదాన్ని. అన్లెస్ హెల్తీ డాక్టర్స్ ఉంటేనే హెల్తీ సొసైటీ ఉంటుంది. డాక్టర్స్ హెల్తీగా ఉంటేనే సొసైటీ హెల్తీగా ఉంటుంది. అది ఒక ముఖ్య ఉద్దేశం. అయితే ఈ ప్రోగ్రామ్ని దీనికి సంబంధించిన ఒక పోస్టర్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ లాంచ్ చేయడానికి ఇప్పుడు మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క సెక్రటరీ డాక్టర్ రంగనాథ్ గారు, అలానే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మన ప్రకాశం డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ట్రెజరర్ గవర్నర్ కృష్ణ గారు, ప్రెసిడెంట్ డాక్టర్ మణిబాబు గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మనం ఎవ్రీ ఇయర్ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. మీకు కూడా తెలుసు, యంగ్ ఏజ్లోనే ఇండియాలో హార్ట్ ప్రాబ్లం వచ్చి చాలామంది సడన్ డెత్ అవుతున్నారు. యంగ్ డాక్టర్స్ కూడా హార్ట్ ప్రాబ్లం వస్తున్నారు. ఎనీ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లం వస్తున్నారని తెలుస్తున్నారు. ఈరోజు కూడా ఇప్పుడు క్యాజువాలిటీ ఎమర్జెన్సీకి వెళితే 27 year old హార్ట్ ప్రాబ్లంతో హార్ట్ అటాక్తో అడ్మిట్ అయినారు. సో మనకు హార్ట్ ప్రాబ్లం అవేర్నెస్లో 2 పాయింట్. ఒకటి, ఎవరికి హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నది అది మనం తెలుసుకోవాలి. సెకండ్ వచ్చి
హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉన్నందుకు ఏం చేయాలి, ఈ 2 పాయింట్లు తెలుసుకోవాలి. చాలామంది వచ్చి చెస్ట్ పెయిన్ తోడుగా గ్యాస్ట్రెంటాలజీ, ఆర్ఎంపీస్ అక్కడ ఇక్కడ తిరిగేసి ఫైనల్గా వచ్చేప్పుడు లేట్ అయిపోతున్నారు. సో ఆ హార్ట్ ప్రాబ్లం వచ్చే ముందుగానే ఏ సిమ్టమ్స్ ఉన్నది అది తెలుసుకోవాలి. సెకండ్, హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉన్నందుకు మనం ఏమేమి చేయాలో అది మనం ఫాలో చేయాలి. ఇప్పుడు మనం వచ్చి హార్ట్ ప్రాబ్లం తెలుసుకున్నందుకు హాస్పిటల్స్ ఉండి దీని ముందుగా కన్వెన్షనల్ యాంజియోగ్రామ్గా ఉండే. చాలామంది కొద్దిగా కన్వెన్షనల్ యాంజియోగ్రామ్గా భయపడతారు, టెన్షన్ అవుతారు. సో వాళ్ళకి ఇప్పుడు సిటీ యాంజియోగ్రామ్ కూడా వస్తున్నారు. సో సిటీ యాంజియోగ్రామ్ వచ్చి ఒక టెస్ట్, మన కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ టెస్ట్ ఓన్లీ సిటీ స్కాన్లో కొద్దిగా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. రెండవది సిటీ యాంజియోగ్రామ్ వచ్చి మనం చేసుకున్నామంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు 30% 40% బ్లాక్స్ అన్ని మన ట్రెడ్మిల్ టెస్ట్, వేరే ఎక్సర్సైజ్ టెస్ట్లో తెలవదు. అలాంటి బ్లాక్స్ ఉండదని మనం తెలుసుకుంటే మన ఏలిగానే మెడికేషన్స్ కానీ వేరే ప్రివెంటివ్ మెషర్స్ కానీ తీసుకోవచ్చు. సిటీ యాంజియోగ్రామ్ ఇప్పుడు ఒంగోలుగా ఫస్ట్ టైం ప్రకాశం డిస్ట్రిక్ట్ వచ్చింది. అది కూడా ఇప్పుడు మన హార్ట్ ప్రాబ్లం డయాగ్నోస్ చేసేందుకు అడిషనల్ మొడాలిటీ అది కూడా యూజ్ చేసి మన హార్ట్ ప్రాబ్లం ఉండేది ఏలిగానే తెలుసుకొని దానికి ప్రివెన్షన్ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకున్నది బెటర్. లేదంటే మనకి ఇప్పుడు ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్ వస్తేనో నాకు ఆ హార్ట్ ప్రాబ్లం రాదు అని ఒక ధైర్యంతో స్మోక్ చేసుకొని చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లం తోడుగా వచ్చి చాలా ప్రాబ్లం తోడుగా వస్తున్నారు. అది మనం ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తానో మన వల్ల అంత ప్రివెంట్ చేయడం ముడతలేదు. బట్ వీ ట్రై అవర్ బెస్ట్ టు డూ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ది పబ్లిక్ త్రూ ద మీడియా. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన ఆస్టర్ రమేష్ హాస్పిటల్ CEO శ్రీ హరికుమార్ రెడ్డి గారు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వంశీ గారు, సీనియర్ హృద్రోగ నిపుణులు డాక్టర్ శక్తిర్ కుమార్ గారు, డాక్టర్ నాగమణి గారు, సీనియర్ రేడియాలజిస్ట్ డాక్టర్ మధు గారు, నా IMA సహచరులు కార్యదర్శి రంగనాథ్ బాబు గారు, కోశాధికారి జాగలమణి కృష్ణ గారు, విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు ఈ మధ్యాహ్న సమయంలో వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ప్రపంచ హార్ట్ డే. హార్ట్ డే అనే కన్నా గుండెను పదిలంగా చూసుకునే ఒక రోజుగా ఆచరిస్తున్నారు. ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయిపోయింది, సాంకేతికంగా మనం బాగా అభివృద్ధి చెందాం. కానీ అదే వేలో రోగాలు కూడా ఎక్కువైంది. వీటి రోగాలు, వాటి నిర్ధారణ, వాటి నివారణ, వాటి చికిత్స గత 3 సంవత్సరాలుగా పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే కరోనా వలన బాడీలో ఏమేమి మార్పులు వచ్చినాయో మనకే అందుబాటులో లేకుండా ఉంది. ఈ స్థితిలో మనం బాగా యవ్వనంలో ఉన్న వాడు కూడా రక్తపోటు, గుండెపోటుతో చనిపోవడం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ చికిత్స చేస్తున్న డాక్టర్లు ఆ పనిలో బిజీగా ఉన్నారు కాబట్టి తమ ఆరోగ్యం మీద కొంచెం కూడా శ్రద్ధ చూపించుకోలేకపోతున్నారు. అందుకని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచి తరఫున ఆస్టర్ రమేష్ వాళ్ళని నేను ఒక రిక్వెస్ట్ చేశాను. మీరు 5 కోట్ల వరకు వెచ్చించి అత్యంత ప్రతిష్టాత్మకమైన 160 స్లైసెస్ సిటీస్ని ఒంగోలులో పెట్టారు. దాని సేవలు డాక్టర్లకు అందరికి కూడా అందుబాటులోకి వచ్చేట్లుగా ఒక కార్యక్రమాన్ని పెట్టి వారు కనీసం తమ ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్త తీసుకున్నట్లుగా ఉంటుందని రేపటి దినం నుంచి ఒక ప్రత్యేకమైన ప్యాకేజీలో గుండెకి సంబంధించిన రక్తనాళాలను పరిశోధించే కార్డియాక్ కరోనరీ యాంజియోగ్రామ్ అనే పరీక్షను చేయించుకోవడానికి రిక్వెస్ట్ చేసినప్పుడు యాజమాన్యం ఎంతో సంతోషించి దాని కన్సెషనల్ ప్రైజెస్లో పెట్టడానికి ఈ మంత్ అంతా కూడా అలా చేయడానికి అంగీకరించారు. దాన్ని బట్టి ముఖ్యంగా యాజమాన్యానికి, హరికుమార్ గారికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ ఏం రీప్లేస్ చేయదు. కానీ అనుమానం ఉన్నప్పుడు, నాకేదో ఇబ్బంది ఉంది అని అనుకున్నప్పుడు సిటీ యాంజియోగ్రామ్ చేయించుకోవడం మంచిది. అనుమానం అనే భూతం పోతే మనం మనశ్శాంతిగా బతకగలుగుతాం. అదొకటే కాకుండా ఇనిషియల్ టెస్ట్లైన ట్రెడ్మిల్ అందరూ చేయలేకపోవచ్చు. మోకాళ్ళ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఫిజికల్గా ఫిట్గా లేని వాళ్ళు, అవి చేయలేని వాళ్ళు ఇనిషియల్గా సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ చేసుకోవచ్చు. దానివల్ల రక్తనాళాల్లో ఉండే పూడికలు తెలుస్తాయి, కాల్షియం యొక్క సాంద్రత తెలుస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో గుండె సంబంధించిన వ్యాధి వస్తుందా రాదా అనే దానికి ఒక అవగాహన కల్పించుకోవచ్చు. కాబట్టి ఒక డాక్టర్కే కాకుండా ఈ సౌకర్యం ఒంగోలు ప్రజలందరికీ అందించాలని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ముందుకొచ్చారు. రేపటి నుంచి ప్రత్యేకంగా రాయితీలు ఇస్తూ వారు చేయబోయే కార్యక్రమాలని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇవన్నీ కూడా ఒంగోలు ప్రజలు వినియోగించుకోవాలని. ఎందుకంటే నాకు తెలిసి చాలా మంది డాక్టర్లు ఈ సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ చేయించుకోవడానికి హైదరాబాద్కి వెళ్ళి 15,000 వరకు వెచ్చించి వచ్చారు. సో అటువంటి అంత దూరం వెళ్ళి చేయించుకునే దాని కాకుండా మన ఒంగోలులోనే అదే టెస్ట్ చాలా దానికన్నా తక్కువ, సగానికి తక్కువ వ్యయంతో చేయించుకునే అవకాశాన్ని ఆస్టర్ రమేష్ కల్పిస్తుంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకొని దీన్ని సద్వినియోగం చేసుకుంటే మన ఆరోగ్యం పట్ల మనకు ఒక అవగాహన ఉంటుందని తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా డాక్టర్స్ ప్రజల ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉంటారు, కానీ తమ ఆరోగ్యం పట్ల ఎప్పుడు నిర్లక్ష్యంగానే ఉంటారు. కాబట్టి ఇంతకుముందు సెటిల్ గారు చెప్పినట్లు గుండెకు సంబంధించి జాగ్రత్తల్లో ముఖ్యమైనది వ్యాయామం చేయాలి, నియమం చొప్పున ఆహారాన్ని తీసుకోవాలి. వీటితో పాటు ఒకసారి మన గుండె యొక్క పరిస్థితి ఏంటో కూడా తెలుసుకుంటే మనం మిగిలిన జీవితాన్ని హాయిగా గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మా డాక్టర్లందరూ కూడా వినియోగించుకోబోతున్నారు. దీన్ని కల్పించిన ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. రేపు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. 2 రీజన్స్. ఒకటి, జనరల్గా మేము పేషెంట్స్ గురించి ఆలోచిస్తుంటాము, వాళ్ళ మైండ్ సెట్ గురించి, వాళ్ళకి ఎట్లా అవగాహన కల్పించాలా, వాళ్ళకి ఎట్లా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే దాని మీద ఎట్లా అవగాహన కల్పించి దానివల్ల వాళ్ళకి ఎట్లా మేలు జరుగుతుందో వివరించాలి, ఇవన్నీ చేస్తుంటాం. ఈరోజు ప్రత్యేకంగా IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచ్ ద్వారా డాక్టర్లకు కూడా దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేసి, అంటే తెలియక కాదు, వాళ్ళు ఒక అకేషన్గా దాన్ని తీసుకొని ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకునే అవకాశం జనరల్గా పట్టించుకోరు డాక్టర్లు. అవతల చెప్తుంటారు కానీ వాళ్ళ టైం కేటాయించుకోరు. సో సార్ అట్లా ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మాకు. సో ఐ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ అండ్ ఆనర్ టు గివ్ దిస్ ప్రివిలేజ్ టు ది డాక్టర్స్ ఆఫ్ దిస్ జాగ్రఫీ. అండ్ సార్ చెప్పినట్టు ఇంతక వరల్డ్ హార్ట్ డే అంటే ఏదో హార్ట్ డే కాదు, దాన్ని పదిలంగా చూసుకోవడానికి మనం ఉపయోగించుకోవాల్సిన రోజు, గుర్తుపెట్టుకోవాల్సిన రోజు, దానికోసం సమయం కేటాయించాల్సిన రోజు. సో మంచి మంచి ఇనిషియేటివ్స్ కానీ ఇవన్నీ తీసుకోవాలి. అండ్ ఆన్ దిస్ అకేషన్ రొటీన్గా యాంజియోగ్రామ్స్ కానీ, సిటీ యాంజియోగ్రామ్స్ కానీ, కొన్ని ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ కానీ ఆల్మోస్ట్ హాఫ్ ది ప్రైస్కి ఈ హార్ట్ డేని పురస్కరించుకొని ఎక్కువ మందికి అందుబాటులో ఉండడం కోసం, జనాలకు అవగాహన కల్పించేటప్పుడు దాన్ని మళ్ళీ యూటిలైజ్ చేసుకోవడం కోసం కొంచెం స్లాష్ చేసి, యూటిలైజేషన్ కోసం స్లాష్ చేసాం ప్రైజెస్ అని. సో
సో ఎక్కువ మంది పబ్లిక్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని మీరు పాత్రికేయ మిత్రులందరూ వాళ్ళకి అవగాహన కల్పించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.